రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. ఏమిటి పరిస్థితి? ఈ సిద్ధం సభ సక్సెస్ అవటం మీద ఒకటి, 2 పురంధరేశ్వరి గారి వ్యాఖ్యలు, 3 అసలు ఏ ఎజెండా తోటి వీళ్ళు కలిశారు అనేది కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది సంక్షిప్తంగా. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి. ఇవాళ సరే సిద్ధం సభలో ఎంతవరకు సక్సెస్ అయింది, ఏంటి, జనాలు ఎలా వచ్చారు అనేది అదే చర్చ అంతా పక్కన పెడితే, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన అదే చంద్రబాబు నాయుడు గారి పైన ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలు మొత్తం వాస్తవమే. అదే మనమేమి ఖండించాల్సిన అంశం కాదు. భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అంశాలు ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసిన ఏది మోటార్లకు మీటర్లు బిగించడం కానీ, లేకపోతే రైతులు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినప్పుడు రైతుల్ని ఎంత హింస పెట్టారు అనే విషయం కానీ, లేకపోతే నల్లధనం తీసుకొస్తాను అని చెప్పి ఇవాళ ఎలక్టరల్ బాండ్స్ విషయం, అంటే స్విస్ బ్యాంక్ నుంచి నల్లధనం తీసుకొచ్చే విషయం పక్కన పెడితే ఎలక్టరల్ బాండ్స్ లో ఏ పార్టీకి ఎంత అందినా ఎవడిచ్చాడు అనేది అది ఓపెన్ చేసి ఆ విషయాన్ని బయటికి చెప్పే ధైర్యం కూడా చేయలేని పరిస్థితులు, ఇన్స్టిట్యూషన్ మేనేజ్ చేస్తున్న పరిస్థితులు, ఎలక్షన్ కమిషనర్లు ఒకరొకరుగా రాజీనామా చేసి పారిపోవడం, లేకపోతే ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారులు కూడా రాజీనామాలు చేసి వెళ్ళిపోవడం, ఇవన్నీ ఈ దేశంలో మనం చూస్తా ఉన్నాం. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ, డెమోక్రసీ ఇండెక్స్ కానీ, హంగర్ ఇండెక్స్ కానీ, మొన్న మోడీ గారు అనుకుంటా మాట్లాడుతూ ఒక మాట అన్నారు, నా చిన్నతనంలో నేను ఇల్లు వెళ్ళిపోయాను, బట్ కానీ ఏ రోజు నేను ఆకలితో జీవించలేదు, నాకు కడుపు నిండా దేశంలో తల్లులు అన్నం పెట్టారని. అది ఆ రోజు పరిస్థితి. ఈ రోజు మొన్నే డేటా వచ్చింది, 67 లక్షల మంది పిల్లలు రోజుకి అంటే 24 గంటల పాటు తిండి లేకుండా ఉండే పిల్లలు 67 లక్షల మంది భారతదేశంలో ఉన్నారు మోడీ గారి పరిపాలనలో. ఆయన ఇల్లు వదిలిపెట్టి ఇబ్బందులు పడుతున్న రోజుల్లో భారతదేశంలో ఆయనకి తిండి దొరికింది. ఆనాటి పరిపాలన, ఈనాటి పరిపాలన, మోడీ గారి పరిపాలన, తిండి లేని పిల్లలు. సో ఇటువంటి తరుణంలో ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలు క్వశ్చన్ చేస్తా ఉంటారు. అంటే సరే ఎండ్ ఆఫ్ ద డే ఒక సెంటిమెంట్ ని డ్రైవ్ చేసి ఆ సెంటిమెంట్ వలన ఓట్లు పొందుతున్నారా ఏంటి అనేది పక్కన పెడితే, మనమైతే మన కంటితో చూస్తున్నాం 700 మంది రైతులు చనిపోవడం అనే కానీ, లేకపోతే విద్యార్థులు ఉద్యోగాలు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారు మోడీ గారు? ఉద్యోగాలు అంటే పొకోడీలు అమ్ముకోమన్నారు. సో ఇవాళ ఉత్తరప్రదేశ్ లో మనం చూసాం, ఏ పరీక్ష నిర్వహించినా కూడా పేపర్ లీకులు. హర్యానాలో మనం చూస్తున్నాం, ఏ పరీక్ష నిర్వహించినా కూడా పేపర్ లీకులు. బయటకు వచ్చి విద్యార్థులు ఆందోళనలు చేయడం చూస్తున్నాం. సో ఇంత ఘనత వహించిన భారతీయ జనతా పార్టీ సరే రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఏమి ఇచ్చింది ఈ రాష్ట్రానికి అన్నప్పుడు, 2019లో నరేంద్ర మోడీ గారు చొక్కా ఒకటే పట్టుకోవాల చంద్రబాబు నాయుడు గారు, మిగతా అడగాల్సినవి అన్ని అడిగారు. ఏది మా ప్యాకేజ్ ఏమైంది, ఏది ఉత్తరాంధ్రకు కానీ లేకపోతే రాయలసీమ ప్యాకేజ్ ఏమైంది, పోలవరంకి మేమేదో కష్టపడి డబ్బులు కడుతున్నాం కానీ మీ దగ్గర నుంచి రావాల్సిన డబ్బులు రావట్లేదు, మా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమైంది, మొత్తం నిలదీసి మాట్లాడారు ఆ రోజు. సరే ఇవాళ వీటిల్లో ఏమొచ్చినాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేది కూడా సమాధానం చెప్పాలి కదా. ఇవాళ దేశ వ్యాప్తంగా అంటే ఇక్కడ రామకృష్ణ గారు ఇక్కడ బీజేపీ వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళ వైఖరి వాళ్ళు స్పష్టంగానే ఉన్నారు. కానీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పడిగాపులు పడి ఇలాంటి డిమాండ్లు ఏమి లేకపోగా బీజేపీ వాళ్ళు పెట్టిన షరతులన్నిటికీ ఒప్పుకుని వాళ్ళు ఒప్పుకుని వచ్చారట. అది రాజకీయ షరతులు. మీరు ఎప్పుడు ఈ డిమాండ్ల గురించి ప్రస్తావించకూడదు, ఇంకోటి చేయకూడదు, ఇంకోటి ఇగో మేము అడిగిన సీట్లు ఇవ్వాలి, ఇట్లా షరతులు పెడితే ఒప్పుకుని వచ్చారంట. ఇది తెలుగువారి ఆత్మగౌరవం కంటే కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి గోదాట్లో కలిపినట్టు కాదా? నిజంగా అసలు ఒక్క డిమాండ్ కూడా అంగీకరించకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎట్లా పొత్తు పెట్టుకుంటారు? సార్ ఇక్కడ బీజేపీ తప్పు లేదు, బీజేపీ తప్పు లేదని నేను అంటలా, మీరు డిమాండ్ చేయొచ్చు, తప్పు కాదు. కానీ వాళ్ళ వైఖరి అలా ఉన్నప్పటికి కూడా వీళ్ళిద్దరు వెళ్ళి జీ హుజూర్ అంటే చేతులు కట్టుకుని కాళ్ళ పడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ తెలుగుదేశం పార్టీకి, తెలుగు వారికి ఆత్మగౌరవాన్ని కించపరిచినట్లు కాదా? ఆయన రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కదా, ఇంత దయనీయంగా ఎందుకు మారాలన్న ప్రశ్న రాదా? ఇది అంటే ఇక్కడ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఈయనున్నాడు, చాలా చిన్న పోస్టు. దేశానికి ప్రధానమంత్రిగా అతను ఉన్నాడు, 400 సీట్లు అంటున్నారు. ఈయనేసే భిక్ష కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో అంటే అతన్ని ఎదుర్కొనే ధైర్యం, సత్తా ఎవరికి లేదు దేశంలో. ఇవాళ మీరు కూడా ఇందాక గుడి కట్టిన నరేంద్ర మోడీ రాముడు అవుతాడా, లేకపోతే అంటే రాముడి అంత ఇమేజ్ మీరు కూడా ఇచ్చారు నరేంద్ర మోడీకి. అటువంటి అతను కూడా బీహార్ లో నానా బూతులు తిట్టాడు నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ లో నానా బూతులు తిట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఒక భుజాన్ని నితీష్ కుమార్ ని, ఒక భుజాన్ని చంద్రబాబు నాయుడిని భారతీయ జనతా పార్టీ ఎక్కించుకుందామంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి కూడా వ్యక్తిత్వము లేకపోతే ఇవి ఉన్నాయని మనం ఏ రకంగా ఆలోచించాలి? సో అటువంటి తరుణంలో
ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అన్ని కానీ నితీష్ కుమార్ వ్యక్తిగతంగా వెళ్ళినట్లు ఎక్కడ రాలేదు. నితీష్ కుమార్ గారు వ్యక్తిగతంగా ప్రధానమంత్రి మోడీని దూషించినట్లు రాలేదు. ఒక చంద్రబాబు గారే అట్లా దూషించారు అనేది నాకు వస్తున్నటువంటి అవగాహన. ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీని నితీష్ కుమార్ ఎంత తూర్పారు పట్టాలో అంత తూర్పారు పట్టాడు. ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ బీజేపీని. సో అటువంటి తరుణంలో సో భారతీయ జనతా పార్టీ అనే దానికి ఇప్పుడు దాకా రవికిరణ్ గారు ఏదో చెప్తున్నారు, దేశం ఫస్ట్, మేము దేశం కోసం అని మాట్లాడుతా ఉంటే, మనం కానీ 2014 నుంచి జాబితా తీసుకుంటే ఈడీ, సిబిఐ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేసిన ఏ పార్టీకి చెందిన అపోజిషన్ పార్టీలకు చెందిన ఏ నాయకుడైనా సరే ధైర్యం ఉన్న డికే శివకుమార్ లాంటి వాడు ఒకరో అరో మిగిలారు తప్ప మొత్తం ఇవాళ వెళ్ళి ఎక్కడున్నారయ్యా అంటే భారతీయ జనతా పార్టీ షెల్టర్ జోన్ ఎక్కడుందంటే భారతీయ జనతా పార్టీలో షెల్టర్ జోన్. అంటే ఈడీ, సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు మొత్తాన్ని కాపాడడం, దేశాన్ని కాపాడడం అవుద్దా కొమ్మినేని గారు? సో ఇటువంటి తరుణంలో ఇన్ని ప్రశ్నలు ఉత్పన్నం అవుతా అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడిన తరుణంలో కనీసం ఇటువంటి సంబంధించి ఒక్క క్వశ్చన్ అన్నా, చంద్రబాబు నాయుడుని అడిగారు, ఎవరిని మన పవన్ కళ్యాణ్ అడిగారు, కానీ నరేంద్ర మోడీని క్వశ్చన్ అడగడంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకు వెనకడిగేస్తారు? కాంగ్రెస్ కూడా అడగలేదు కదా, కాంగ్రెస్ కూడా ఏమనలేదు కదా, ఒక్క మాట సోనియా గాంధీని కానీ ఎవరిని ఏమనలేదు కదా, ఆయన టార్గెట్ రాష్ట్రం. కాంగ్రెస్ పార్టీని అనేదానికి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేదు, అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ఈ 10 ఏళ్లుగా రాష్ట్రానికి చేయాల్సిన ఏమి చేయలేదు. ఇప్పుడు మీటర్లు బిగించమంటే చెప్పింది భారతీయ జనతా పార్టీ, బిగించింది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈయన ఆయన మాట వింటున్నాడు, చంద్రబాబు నాయుడు ఎండ్ ఆఫ్ ద డే ఆయన మాట వింటున్నాడు అనే సందేశం నిన్న నిజంగా చెప్తున్నా. ప్రజలు వచ్చిండొచ్చు, బాగా జరిగి ఉండొచ్చు సిద్ధం సభ, కానీ చాలా ఫోన్లు వచ్చినాయి నాకు. మా జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేస్తారు అనుకున్నాము, ఆయన ఒక మాట కూడా అడగలేకపోయారు. ఏం జరుగుతుంది? మూడు పార్టీలు కలిస్తే సున్నా అని చెప్పి కాదండి, మీరు అర్థం చేసుకోవాలి. కానీ జనసేన, టీడీపీ, బీజేపీ 3 కలిసిన సున్నా అంటే మోడీ గారు వచ్చినా కూడా ఇక్కడ సున్నా అని చెప్పాడు కదా. అంతకంటే పెద్ద డైలాగ్ ఇంకేముంటుంది రామకృష్ణ గారు? మీరు అనుకున్నట్టు ఆయన అట్లా ఎప్పుడు ఎవరిని బూతులు తిట్టట్లేదు కదా, ఆయన ఎక్కడ బూతులు తిట్టడం, దోషంలో తిట్టడం ఏం చేయట్లేదు కదా. సోనియా గాంధీ అంత ఇబ్బంది పెడితేనే ఆయన అసలు ఒక్క మాట అనలేదు కదా. రైట్.